పెళ్లి ఎలా చేసుకోబోతున్నారు? ప్లానింగ్స్ ఏంటి? మాకు ముందే చెప్పరా ప్లీజ్. ప్రియాంక గారిని అడిగితే ఒక అమ్మాయికి పెళ్లి చేసుకోవాలంటే చాలా ఉంటాయి. డెస్టినేషన్ వెడ్డింగ్ అక్కడే చేసుకుందాం, ఇక్కడే చేసుకుందాం అని. అంత చేసుకోవాలంటే అంత డబ్బు కూడా కావాలి. బట్ అంత డబ్బు ఎందుకు పెళ్లికి అంత డబ్బులు పెట్టడం? నేను ప్రియాంక గారు ఒకటి ఫైనల్ గా డిసైడ్ అయ్యింది ఏంటంటే, ఉత్తరాఖండ్ లో త్రియోగి నారాయణ్ అని ఒక టెంపుల్ ఉంది. శివ్ పార్వతి అక్కడే పెళ్లి చేసుకున్నారన్నమాట. సో ఇంకా అగ్ని అఖండ ధుని అంటారు దానికి. ఆ అగ్ని అప్పటి నుంచి ఇప్పటిదాకా అలాగే వెలుగుతుంది. అప్పుడు వాళ్ళ పెళ్లి అప్పటి నుంచి ఇప్పటిదాకా అలాగే వెలుగుతుంది. నేను శివ్, ఆవిడ నా పార్వతి. శివ పార్వతులు ఆ శివ పార్వతుల దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకోబోతున్నారు అంటే ఇంకా మీరు అట్లా చేసుకోవాలి, ఇట్లా చేసుకోవాలి, గ్రాండ్ గా చేసుకోవాలి అట్లా ఏం లేదు. అంటే మా ఇద్దరికి ఇప్పుడు ఒకటే ఏంటంటే, అక్కడ వెళ్ళి ఫ్యామిలీస్ అంతా తీసుకుని వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకుందాము. సో ఇక్కడ హైదరాబాద్ లో వచ్చి ఒక మంచి పెద్ద రిసెప్షన్ చేసుకుందాం అని ఆ ఐడియాలో మా ఫ్యామిలీ మొత్తం రెస్పాన్సిబిలిటీ నా పైన, ప్రియాంక గారి పైనే ఉంది. సో ఆవిడ ఫ్యామిలీలో కూడా ఆవిడ తమ్ముడు ఉన్నాడు, అతని పెళ్లి కూడా చేయాలి. నా ఫ్యామిలీలో నా చెల్లి ఉంది, నా చెల్లి పెళ్లి చేయాలి. సో ఇంకా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి. శివ్, ఎస్ మేడం. పెళ్లి చేసుకున్న తర్వాత మా ప్రియాంక మనీ ఏదైతే సంపాదిస్తుందో ఆ మనీ వాళ్ళ ఫ్యామిలీకి యూజ్ చేయడానికి నీకు ఓకేనా? యాక్చువల్లీ ఇప్పుడు మేము ఇల్లు కడుతున్నదే దానికోసం. మా అమ్మ నాన్నని, ప్రియాంక గారి అమ్మ నాన్నని మాతోనే పెట్టుకుందామని వీఆర్ ప్లానింగ్ దాట్ ఓన్లీ. దానికోసమే మొత్తం ప్లానింగ్ చేసుకునే ఇల్లు కడుతున్నాము. మీతో పాటు మీ పెళ్లి తర్వాత మీ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ కూడా కలిసే ఉంటారు. ఎస్, అంటే అలా అనుకుంటున్నాము. అమ్మ స్కూల్ టీచర్ కదా, ఇంకా 7 years ఆవిడ సర్వీస్ ఉంది. ఆవిడ రిటైర్డ్ అయ్యాక డెఫినెట్లీ షీ విల్ కమ్ విత్ మీ. బేసిక్ గా ఇప్పుడు నువ్వు అన్ని చూస్తూనే ఉంటావు కదా శివ్, బయట ఏమేమి జరుగుతున్నాయి, గొడవలు జరుగుతాయి, చాలా డిస్టర్బెన్స్లు వస్తాయి. కానీ ఇవన్నీ చూసిన తర్వాత కూడా మొత్తం అందరూ కలిసే ఉంటాము అనే ఒక నమ్మకం మీకుందా? మేడం, రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒకరి లైఫ్ లో. ఏం పనికి వచ్చిన పనికి రాన రిలేషన్ అనేది పనికి వస్తుంది. ఫ్యామిలీ వాళ్ళే పనికి వస్తారు ముందు. ఫ్రెండ్స్ అనేది టెంపరీ, ఎట్లా ఉంటారు ఫ్రెండ్స్, ఎప్పుడు మారిపోతారో తెలియదు. బట్ ఫ్యామిలీ ఇట్ నెవర్ చేంజెస్. ఫ్యామిలీస్ అన్నప్పుడు కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి. వీ హ్యావ్ టు సీ ఎవ్రీథింగ్. మనం ఫ్యామిలీని తీసుకొచ్చి అందరూ ఉన్నారని ఓన్లీ సంతోషమే కావాలి, సుఖాలే కావాలంటే అది జరగదు. ఎవ్రీథింగ్ ఇస్ అబౌట్ హర్డల్ అండ్ ఐ లవ్ దట్. ఐ లవ్ ఛాలెంజెస్. ప్రియాంక గురించి ఏదైనా చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ప్రియాంక గారి గురించి అంటే ఇప్పుడు నేను చూస్తున్నా, నేను బాగున్నాను కదా, ఇదన్నిటికీ కారణం ప్రియాంక గారే. సో వాడి గురించి చెప్పాల్సింది ఏం లేదు ప్రత్యేకంగా. షీ స్పెషల్ ఫర్ మీ, షీ ఈస్ ఎవ్రీథింగ్ టు మీ. మా అమ్మ తర్వాత నాకు నా జీవితంలో చాలా ఇంపార్టెంట్ పర్సన్ అంటే షీ ఈస్ ద వన్. అంత స్పెషల్ అని మీకు ఏం అనిపించింది? నేను ఏం చేసినా సై అంటుంది, నేను ఎలా ఉన్నా సై ఉంటుంది. అండ్ నేను ఇప్పుడు అందరి ముందు ఉన్నట్టు ప్రియాంక గారి ముందు ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంది, చిన్న పిల్లోడు లాగా అలా ఉంటాను. ఆవిడ ముందు మాత్రం, ఈవెన్ మా అమ్మ అంటే మీ మదర్ తో ఎలాగైతే ఉంటారో ప్రియాంకతో కూడా మీరు అట్లా. ప్రతి ఒక్క అబ్బాయి ఒక జీవితంలో ఉంటుంది. నాకు మా అమ్మ లాగే నా భార్య ఉండాలి. సో ప్రియాంక గారు డిక్టో మా అమ్మనే. ఐఎమ్ వెరీ మచ్ లక్కీ ఇన్ దట్. సరే, ఇప్పుడు మా ముందు మేడం ప్రియాంక గారు అని పిలుస్తారు. అవును అవును. ఇంట్లో మీరు ఎట్లా పిలుస్తారు మా ప్రియాంకని? ఎప్పుడు మా అమ్మతో కంపేర్ చేశాను కాబట్టి నేను ప్రియాంక గారిని అవ్వ అని పిలుస్తాను. అవ్వ మీన్స్ అమ్మ. అవును. సో ఐ కాల్ హర్ అవ్వ. ఇన్ సమ్ కేసెస్ బయట వేరే మనం పరి అని పిలుస్తాం. బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఐ కాల్ హర్ అవ్వ ఓన్లీ. ప్రియాంక మిమ్మల్ని క్యూట్ గా ఏమని పిలుస్తుంది? ఆవిడ నచ్చినట్టు పిలుస్తుంది నన్ను. షూ అంటది, లేకపోతే అబు అంటే ఐ లవ్ యూ, లేకపోతే శివ్ అని పిలుస్తుంది, పింటూ అని పిలుస్తుంది. ఆవిడ ఏం పిలిచినా ఇట్ లుక్స్ క్యూట్. సో నేనేం